హలో అందరికీ ఈరోజు నాది మా చిన్నోడిది లంచ్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. వేడివేడిగా అన్నం, దొండకాయ, క్యారెట్, బీన్స్ అలాగే కొబ్బరి కూడా వేసి ఫ్రై చేశాను. సూపర్ ఉంటుంది ఈ ఫ్రై అయితే. ఇంకా కారంగా కావాలని చెప్పేసి నేను ఆవకాయ పచ్చడి కూడా వేసుకున్నాను. మా చిన్నోడికి అయితే ఫ్రై ఒకటి చాలు, చక్కగా తినేస్తాడు. ఇంకా నా లంచ్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇందుకే ఈరోజు నాది మా చిన్నోడిది ఎందుకు అనుకుంటున్నారా, మా వారు విజయవాడ వెళ్ళారు. విజయవాడ ఎందుకు వెళ్ళారనుకున్నారు? మా వారు చిన్నప్పటి నుంచి ఒకే ఒక కోరిక. ఆ కోరిక ఏంటంటే పెద్ద క్రికెటర్ అవ్వాలనేసి ఒక కోరిక ఉండిపోయిందంట. రీసెంట్గానే గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి క్రికెట్ సెలెక్షన్స్ జరిగినాయి. డిస్టిక్ లెవెల్లో సెలెక్ట్ అయ్యారు మా వారు. డిస్టిక్ లెవెల్లో ఆడడానికి ఈరోజు విజయవాడలో మళ్ళీ పెట్టారు. అక్కడికి వెళ్ళారు. అక్కడ సెలెక్ట్ అవుతే స్టేట్ లెవెల్లో ఆడతారు. ప్రస్తుతానికైతే మా వారైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆయనకి ఊహ తెలిసప్పటి నుంచి ఆయనకి చేతిలో క్రికెట్ బ్యాట్ లేకపోతే కొబ్బరి కొమ్మలు ఉంటాయి కదా, అది నరుక్కుని ఒక బ్యాట్లా తయారు చేసుకుని మరీ ఆడుకునేవారంట. అంత పిచ్చంట క్రికెట్ అంటే. మా వారు చిన్నప్పుడైతే అత్తయ్య గారు మావయ్య గారు ఒకటే ఒకటి అనుకునేవారంట, నా కొడుకును బాగా చదివించాలి, గవర్నమెంట్ జాబ్ రావాలి అంతే అనుకునేవారంట. వాళ్ళు కోరుకున్నట్టే బాగా చదివించారు, మంచి పొజిషన్లో అయితే చూశారు. కానీ మా వారి డ్రీమ్ ఏంటంటే మంచి క్రికెటర్ అవ్వాలని. కానీ మా అత్తయ్యకి మావయ్యకి అప్పుల్లో పెద్దగా క్రికెట్ గురించి తెలీదు, లేకపోతే దాని గురించి కూడా తెలుసుంటే ఇలాగే ఎంకరేజ్ చేసేవారేమో. పోనీలే, ఇప్పుడైనా అవకాశం వచ్చింది. ఇప్పుడైనా కూడా గవర్నమెంట్ జాబు వాళ్ళు చదివించిన చదువు వల్లే కదా గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఆ జాబు వల్లే కదా ఈయన డిస్టిక్ లెవెల్లో సెలెక్ట్ అయ్యారు. మంచిగా ఆడి స్టేట్ లెవెల్లో కూడా సెలెక్ట్ అవ్వాలి, స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అవ్వాలి, ఇంకా పై లెవెల్లో కూడా సెలెక్ట్ అవ్వాలి. ప్రస్తుతానికైతే స్టేట్ లెవెల్లో ఆడుతున్నారు కాబట్టి స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అవ్వాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మా వారికి మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి.